చిన్న మమ్మీ ఆ ఫోటో ఇవ్వవా ప్లీజ్ చూసిస్తాం. వద్దన్నానా? ప్లీజ్ మమ్మీ. వద్దంటే వినరే. ఏంటమ్మా, ఏంటి ఇక్కడున్నారు? నానమ్మ. ఏమ్మా? పెద్దమ్మ దగ్గర ఒక ఫోటో ఉంది, చూపించమంటూ వద్దని కంగారు పడుతుంది. ఏది ఫోటో ఇవ్వు. వద్దండి, అది ఇచ్చే ఫోటో కాదు. అది ఇచ్చేదో చూసేదో కాదో నేను డిసైడ్ చేస్తాను, కానీ ముందివ్వు. పర్సులో ఉంది నానమ్మ. ఆ పర్సులో ఇవ్వు. వద్దని చెప్పాను కదండి, అనవసరంగా గొడవలు అవుతాయి. నేను ఇవ్వను. ఇవ్వ. ఇందులో లేదే. లేదా? దాంట్లోనే ఉండాలి. నేను తీసాను కదా. ఏయ్, నీకు మొదకని పోయిందా? ఇలా ఇవ్వు. చెంచు ఇటివ్వు. ఏం ఫోటో నానమ్మ? నేను చెప్తాను బంగారు. పదండి పదండి. ఫోటో ఏంటో, ఫోటో వెనుక కథ ఏంటో చెప్తాను. రండి. ఇప్పుడు అది ఏం చెప్తుందో ఏమో. నానమ్మ, ఫోటో చూసి అలా అయిపోయావు. ఇంతకీ ఆ ఫోటో ఎవరిది నానమ్మా? ఏం లేదులే నాన్న, నువ్వు వెళ్ళాడుకో. నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో ఏంటో చూసొస్తాను. ఫోటో ఏంటో, ఫోటో వెనుక కథ ఏంటో చెప్తాను. రండి. తీసుకో బంగారు. థాంక్యూ చిన్న మమ్మీ. నీకు కూడా 2 చాక్లెట్స్. థాంక్యూ చిన్న మమ్మీ. త్వరగా ఫోటోస్ చూపించు మమ్మీ, మేము వెళ్ళాలి. అరే, ఎందుకంత తొందర బంగారం? ఏంట్రా నువ్వొచ్చావు? వీళ్ళ కోసమేనా? లేదు పెద్దమ్మ, ఊరికే వచ్చాను. సర్లే, తీసుకో ఈశ్వర్. మీరు తినండి బంగారాలు, వాడు తర్వాత తింటాడులే. తీసుకో ఈశ్వర్. వద్దు రుక్మిణి, మీరు తినండి. కూర్చో ఈశ్వర్. తినండి. చిన్న మమ్మీ త్వరగా ఫోటో చూపించు చిన్న మమ్మీ. చూపిస్తాను, కానీ మీరందరూ చూశాక ఏడవకూడదు, సరేనా? దయ్యం ఫోటోనా చిన్న మమ్మీ? కాదు, మీ అసలమ్మ ఫోటో. అసలమ్మ అంటే? ఒరిజినల్ మమ్మీ. అదేంటమ్మా, పెద్దమ్మ వీళ్ళమ్మే కదా. కాదు నాన్న, వీళ్ళ అసలు అమ్మ వేరే ఉంది. నిజమా చిన్న మమ్మీ? నిజం బంగారం, చూపిస్తాను. ఇదిగో, ఈవిడే మీ అసలు అమ్మ. అదిగో, మిమ్మల్ని ఏడవద్దని చెప్పానా? ఇప్పుడు మా మమ్మీ ఎక్కడుంది చిన్న మమ్మీ? తెలీదు నాన్న. ఇప్పుడున్న మమ్మీ రాగానే పాపం ఆ మమ్మీ ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. మా మమ్మీ కావాలి చిన్న మమ్మీ. అయ్యో పాపం, వీళ్ళ మమ్మీ పెద్దమ్మ కాదా అమ్మా? కాదు నాన్న. ఇక్కడున్న మమ్మీ బ్యాడ్ మమ్మీ. మా మమ్మీని పంపించేసింది. డాడీ కూడా బ్యాడ్ డాడీయే. మరి నేను? నువ్వు చాలా చాలా మంచి మమ్మీవి. ఇక్కడ నుంచి మీ దగ్గరే ఉంటాం. వాళ్ళతో మాట్లాడు.
నా దగ్గర ఉందిలే కానీ మీ డాడీని మీ అసలు మమ్మీ గురించి అడగాలి కదా. అవును కదా. మరి మీరంతా వెళ్ళి అడగండి. ఇప్పుడే అడుగుతాం. రారా రామనయ్య, రా ఈశ్వర్. నువ్వు కూడా వెళ్ళు నాన్న, వెళ్ళు. వెళ్ళండి. అమ్మయ్యా, నా ప్లాన్ సక్సెస్. ఇక నీ ఇద్దరు పిల్లలున్నారే, వాళ్ళు కొన్ని గంటల్లో నా వాళ్ళు కాబోతున్నారు. నాకు చాలా భయంగా ఉందండి. అది ఆ ఫోటోలతో పిల్లల్ని ఏం చేస్తుందో ఏమో. బాక్షరా, ఏంటి ప్రతిదానికి నువ్వు టెన్షన్ పడేది కాకుండా నన్ను టెన్షన్ పెడతావు? ఏమవుతుంది? జరిగింది చెప్తాం, అంతే కదా? అంతేనంటారా? అంతే అక్షరా, ఏమీ కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. కార్తికేయ గారండి, కార్తికేయ గారండి, మిస్టర్ కార్తికేయ గారండి, మిస్టర్ కార్తికేయ గారండి, కార్తికేయ గారండి, ప్లీజ్ కమ్. కార్తికేయ గారండి, మీతోని పెద్దమ్మతోని వాళ్ళు మాట్లాడాలంట. రండి కార్తికేయ గారండి. ఏమీ కాదు అన్నారుగా, విన్నారా వాళ్ళ మాటలు? పద. రండి కార్తికేయ గారండి, అబ్బా, రండి. ఏంట్రా, వస్తున్నానుగా. ఈశ్వర్, ఏంట్రా అక్కడేం చేస్తున్నారు? ఇక్కడ ఇంపార్టెంట్ పనిలో ఉన్నాం నాన్న. ఏంటక్క అంత ఇంపార్టెంట్ పనేంటి? అయిపోయింది లేఖ, అంతా అయిపోయింది. అమ్మా అక్షర, ఏంటమ్మా ఏమైంది? రే ఈశ్వర్, కిందకి రండి. అలాగే నానా. మా మమ్మీని ఏం చేసావు? మా అసలు మమ్మీని ఏం చేసావు? అసలు మమ్మీ ఏంటమ్మా? ఈ మమ్మీయే మీ మమ్మీ. అసలు మమ్మీయే ఈ మమ్మీ. అబద్ధాలు చెప్పకూడదు తాతయ్య. అబద్ధం కాదమ్మా, నిజం. చెప్పు డాడీ, మా మమ్మీ ఎక్కడా? మీ మమ్మీ ఇదిగో అమ్మా. మేము అడిగేది ఆ మమ్మీని కాదు, ఈ మమ్మీని. ఏంటి ఆ మాటలు? నేనే మీ మమ్మీని. మరి ఈ ఫోటోలో ఉంది ఎవరు పెద్దమ్మ గారండి? అది నేనేరా.
అసలు ఏమైందంటే అబద్ధాలు చెప్పదని మాకు చెప్పి నువ్వు అబద్ధాలు చెప్తున్నావా? పిల్లలు, ఆ మమ్మీ లేదు ఈ మమ్మీ లేదు కానీ హ్యాపీగా చిన్న మమ్మీ దగ్గర ఉండండి. అవును, మేము చిన్న మమ్మీ దగ్గరే ఉంటాం. చిన్న మమ్మీ చాలా మంచిది. మీరే చాలా చెడ్డోళ్ళు. అది కదమ్మా. ఓ బాబాయ్, నువ్వు చాలా మంచోడివి. నువ్వు అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధం కాదమ్మా, అదంతా నిజమేనమ్మా. అవునమ్మా, అసలు ఏమైందంటే ఆ రోజు ఆ, నేను చెప్తాను బంగారం. వీళ్ళేం చెప్తారంటే ఈవిడ మొహం కాలిపోతే కొత్త మొహం తగిలించారు అని చెప్తారు. అంతే కదా మావయ్య గారు? మా మమ్మీ కావాలి. మా మమ్మీ కావాలి. మా మమ్మీ కావాలి. అరే రే 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 రే, ఏడవద్దమ్మా, ఏడవకండి. ఆ, నేనున్నాను కదా. ఆ, ఇక నుంచి అమ్మని, డాడీని, ఫ్రెండ్ని అంటే మీకు నేనే. ఆ? పదండి, మనం ఆమ్ తిందాం. రండి రండి రండి. పదండి. మా మమ్మీ కావాలి. అమ్మా అక్షర అయిపోయింది అత్తయ్య, అంతా అయిపోయింది. నా పిల్లల్ని నాకు కాకుండా చేసింది. ఊరుకోమ్మా, ఊరుకో. పసివాళ్ళు, వాళ్ళని అర్థం చేసుకునే వయసు కాదమ్మా. నిదానంగా వాళ్ళే అర్థం చేసుకుంటారమ్మా. నువ్వు బాధపడకు. ఇప్పుడు ఏమైందని ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా, దాని దగ్గరే ఉన్నారు. ఏదో మిమ్మల్ని వదిలేసి వెళ్ళినట్టు ఈ ఏడుపులు పెడబబ్బులు ఏంటి? అమ్మా, మతుండే మాట్లాడుతున్నావా? తల్లి మనసు అంటూ మాట్లాడతావుగా, మరి తల్లి మనసు ఏంటో నీకు అర్థం కాదా? దీనికి అర్థమైంది తెలిసింది ఒకటేరా. రేఖ ఏం చెప్పినా గంగిరెద్దులా తల ఊపడం. అసలు ఆవిడకి ఈ ఫోటో ఎక్కడ దొరుకుంటుంది? దాని బుద్ధి క్రిమినల్ బుద్ధి. ఇలాంటి ఉండక ఇంకెలాంటి ఉంటాయి దాని దగ్గర? ఎవరిని ఎప్పుడు బాధ పెడదామా అని గోతికడ గుంట నక్కలా ఎదురు చూస్తూ ఉంటుంది. లేక ఏంటి ఆ మాటలు? నువ్వు నోర్మై. ఆ పసివాళ్ల మనసులు విరగక ముందే మనం ఏదో ఒకటి చేయాలి.
అవును నాన్న, అది వాళ్ళ మనసుల్ని పాడు చేస్తోంది. అది కూడా ఒక బిడ్డకి తల్లే జగదీశ్వరి. పాము కూడా తల్లేనమ్మా, కానీ దాని పిల్లల్ని అదే తింటుంది. నీ కోడలు కూడా అదే టైపు, అందుకే మా బాధ. అనండ్రా, అందరూ అనండి. దాన్ని ఆడిపోసుకోవడమే మీకు పనిగా అయిపోయింది. అత్తయ్య, అది చేసిన పనిని మీరు సమర్థిస్తున్నారా? సమర్థించకపోవడానికి అది చేసిన కాని పనేంటే? దాని సంగతి మీకన్నా నాకే బాగా తెలుసు. ఇద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా 20 ఏళ్లు కలిసి పెరిగాం. కలిసి ఇక్కడ జీవితాన్ని వెలగబెడుతున్నాం. లేక ఊరుకో. ఏంటండి ఊరుకునేది? లేక నోరు ముయ్యమా నాన్న. నా మీదున్న కోపం నీ పెళ్ళం మీద చూపించక్కర్లేదురా. నేను పిల్లలతో మాట్లాడతానమ్మా, నువ్వు బాధపడకు. జగదీశ్వరి, ఒరే శ్రీరామ్, మా వల్ల మీరంతా మాటలు పడాల్సి వస్తుందిరా. నన్ను క్షమించండిరా. అయ్యో బావగారు, ఇప్పుడు ఏమైందని? అక్కన్నట్టు పిల్లలు ఏమైనా దూరం అయిపోయారో చెప్పండి. ఇక్కడేగా ఉన్నారు, వాళ్ళే వస్తారు. తిను బంగారం, తిను. అది నా బంగారు కొండ. నువ్వు తిను. అది నా వజ్రాల మూట. ఏడవద్దని చెప్పానా? ఇదిగో నువ్వు తిన్నానా? తిను. ఇదిగో మీ అసలు మమ్మీ ఫోటో చూపించక ముందు నేనేం చెప్పాను? ఏడవద్దు అన్నానా? మరి ఎందుకు ఏడుస్తున్నారు? మా ఒరిజినల్ మమ్మీ చాలా బాగుంది కదా. పెద్దమ్మా, ఇప్పుడు వీళ్ళ మమ్మీ అసలు ఉందా, చచ్చిపోయిందా? తెలీదీశ్వర్, అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. అంటే అవన్నీ మీకెందుకులే కానీ ముందు భోంచేయండి. ఇదిగో మీరందరూ ఇలా ఏడుస్తూ ఉంటే నేను ఏడుస్తాను చూడండి.